వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకుని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరట్లు పిలుచుట న్యాయమే. చాలండి. చిన్ని ప్రార్థన. సకల యుగంలో నాక్షుడు అదృశ్యుడు అతిథి దేవ, అత్యున్నత సింహాసనపనాత్యుడైన తండ్రి, త్రియక దేవ, త్రైక దేవ, త్రిత్వం దేవ, ఈ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం చెల్లించుచున్నాము దేవ. మహోన్నతుని చాటుని నివసించేవాడు, సరస్వతి నీడ నిశ్రమించేవాడని నీ బలిష్టమైన రెక్కల చాటును నన్ను మమ్మల్ని కాచి కాపాడి నీ శిల్వ వృక్షము క్రింద నీ శిల్వ గుడారంలో ప్రభా నీ పాదాల చెంత ప్రభ చేర్చి నన్ను మమ్మల్ని ప్రభా నీ బిడ్డలుగా చేసుకుని నీ స్వరక్తముతో మమ్మల్ని కొన్న దేవాని స్తోత్రములు. నైనా నీ స్వరక్త సంగముగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న తండ్రి నీకు వందనములు. నైనా నీ స్వరూపం మాకు ఇస్తున్న మా తండ్రి నీకు వందనములు. నైనా నీ ప్రక్కన కూర్చున్న వధువులు మమ్మల్ని సిద్ధపరుస్తున్న మా తండ్రి నీకు నమస్కారములు. దేవా, పరలోకము, పరిశుద్ధులు, దేవదూతలు, సిరుగులు, కిరుగులు, ఆత్మ సంచారులు, ఆత్మీయ జనక తండ్రి, నైనా మీరే మాలోనికి మాతో ఉండి సమస్తము కూడా క్రమంగా మర్యాదగా జరిగించమని నీ దైవాత్మ నైనా ఏడాత్మల మధ్య సంచారం చేస్తున్న మా తండ్రి, నీవే మాలో ఉండి మాట్లాడి వినగలిచు గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించి నీ రూపునందుకుని దిద్దుకుని మహిమేగం ఎక్కే కృపాధన్యత దయచేయమని వరుడు, ప్రియుడు, ప్రాణాదుడైన మధ్యాకాశంలో రానయ్యన్న వస్తానని చెప్పిన వరుడైన యేసే నామం నడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నీ నా కంటికి చూపించు. ఆత్మారామో నా తనువనరాజమో, దైవాత్మారామో నా తనువనరాజమో, నా జీవమంతయు నీతోనే ప్రేమించిపో, దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన దేవుని పిల్లలారా, దైవ దేవుడు మనకు మెండుగా సిలువనాథుడు దానకర్త మనందరికి దయచేసి దీవించును గాక. ఆమేన్. మనము చదువుకున్న వాక్యంలో 3 మాటలు కనబడుతున్నాయండి. పాదములు, వస్త్రములు, బోధకుడు. ఏంటంటే పాదములు, వస్త్రములు, బోధకుడు. ఆదికాండము 18వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నామండి. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద ఆశను తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా ఈ దాసుని ఎద్దకు వచ్చిందని. చాలండి. మరి తండ్రి అయిన కాలంలో అబ్రహాము గారి విశ్వాస నేత్రంతో దీక్షిస్తుండగా అబ్రహాము గారి దగ్గరికి ఎవరు వచ్చారండి? ఏమండి? తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను. రూపముకు ముగ్గురుగా ఉన్న కొంచెం నీళ్ళిచ్చేదను, కాళ్ళు కడుక్కోండి అనేటప్పటికి ఎన్ని పాదములు కనపడ్డాయండి? 2 పాదములు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి అబ్రహాము గారు లోటును తీర్చడానికి తండ్రి అయిన దేవుడు
మరి మామిడి సింధూరం వనము దగ్గర కొండకు కుదిరేసినట్లుగా కుదురుగా కూర్చున్న విశ్వాసములో కుదురుగా ఉన్నారు. ఏమండి, నమ్మకములో కుదురుగా ఉన్నారు, దేవునిలో కుదురుగా ఉన్నారు కనుక, దేవుని వైపు చూస్తూ ఉన్నారు కనుక పరమ తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చారు. ఏమంటున్నారు అబ్రహాము గారు? కొంచెం నీళ్ళు ఇచ్చేదను, ఈ కాళ్ళు కడుక్కోనండి. మరి కాబట్టి అదే దావీదు గారు 119వ దావీదు కీర్తన 105వ దావీదు కీర్తనలో మనం చదివినట్లయితే 119వ అధ్యాయము 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలారా, అబ్రహాము గారి దగ్గరకు వచ్చి కాళ్ళు కడుకొని ఆతిథ్యం తీసుకున్న దేవుడే అబ్రహాము గారు లోటుని తీర్చారండి. తీర్చారా లేదా? తీర్చారండి. ఎన్ని సంవత్సరాల నుంచి వేచి చూసారైనా? 100 సంవత్సరాల వరకు విశ్వాసములో విసుగుపోలేదు. విశ్వాసానికి బలం ఎవరంటే అబ్రహాము గారే కదండి. విశ్వాసానికి బలం ఎవరంటే అబ్రహాము గారే నిజంగా. కాబట్టి దేవుని పిల్లలారా, నిరీక్షణ ఆధారం లేనప్పుడు అబ్రహాము గారు దేవుని నమ్మారు. కాబట్టి ఆయన లోటు తీర్చడానికి పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చారు. ఆయనకి మరి గుడారంలో ప్రవేశించారు, కాళ్ళు కట్టుకున్నారు, కొంచెం ఆహారం తీసుకున్నారు, ఆతిథ్యం తీసుకున్నారు, మరి అబ్రహాము గారిని దీవించారు కదండి. మీరు నేను వచ్చే సంవత్సరం కౌగుంట్లో కుమారుడు ఉంటారు అన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, కడగబడటం వల్ల వచ్చేది ఏంటంటారు? దీవెన. ఏంటండి? కడగబడటం వల్ల వచ్చేది దీవెన. అంతవరకు కూడా అబ్రహాము గారు విశ్వాసములో కడగబడి అధికమైపోయారు, బలమైపోయారు కనుక మరి ఆయన దగ్గరికి వచ్చిన యేసయ్య తండ్రి అయిన దేవుని కాలంలో కాళ్ళు కడుకొని ఆతిథ్యం తీసుకున్న దేవుడే పాలి భాగస్తులయ్యారు కనుక అబ్రహాము గారు మరి ఆయన్ని ఏం చేశారండి? దీవించారు, ఆశీర్వదించారు. ఏమంటే అబ్రహాము గారు విశ్వాసులుగా తండ్రి అని దేవుడే పేరు పెట్టారు. అలాగనే మరి దావీదు గారు కూడా అన్నారు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మన పాదములు ఎలాంటివి? చీకట్లో నడిచేవా, వెలుగులో నడిచేవా? కాబట్టి అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించేది ఏంటండి? వాక్యము కదా. వాక్యం లేకపోతే ఏమైనా తెలీదు, అర్థం అవ్వకపోతే వాక్యం వినాలి, వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం అధికమైనప్పుడు అనేకమైన అద్భుతములు మనము చూడగలము. కాబట్టి దేవుని పిల్లారా, చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించడానికి ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మెచ్చ నివసించింది అన్నారు. ఎవరు? యోహాను గారు 1వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మ ఒకసారి. శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ వాక్యం ఏమైందంటండి? ఏమండి? శరీరము దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడిగా, కృపతో పాటు, కృప అంటే ఏంటండి? దీవెన కదండి. ఆ దీవెన ఏమైంది? సత్యమయ్యి, వెలుగయ్యి, దీపమయ్యి, చీకటిలో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను ఏమండి వెలుగులోనికి నడిపించడానికి శరీరధారి మన శరీరము దాల్చుకుని కృపను పట్టుకుని దీవెనతో పరలోకము నుండి భూలోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారండి. కాబట్టి దేవుని పిల్లలారా, మరి పాదములు కడగబడిన శిష్యులు మరి యేసయ్య రూపం, రాత్రి కథ మనం విన్నాము, శరీర రక్తాలు తీసుకోవటం వల్ల శిష్యులు కూడా ఏమైపోయారు? యేసు ప్రభువులే మారిపోయారు. యేసు రూపంలోనికి వారు మార్చబడ్డారు. శరీర రక్తము వల్ల యేసయ్య వారిలోనికి వెళ్ళిపోయారు. సాధురు సింధు గారిని అంటండి, ఒకసారి మంచినీళ్ళు తాగుతుంటే ఆ మంచినీళ్ళు యేసయ్య రూపం కనబడిందంట. ఏంటండి? యేసయ్య రూపం కనబడిందంట. అందుకే మనం ఏది తిన్నప్పటికీ కూడా, అందుకే మన ఆత్మీయ తండ్రి జనకులు అన్నారు, ప్రతి నిమిషము కూడా నా రక్తము నీలో దారగా ప్రవహించుచున్నది, ఇది నిజము. నమ్మాలి. అనుభవంలోనికి రావాలంటే మనము కూడా మంచినీళ్ళు తాగినప్పుడు, అన్నం తిన్నప్పుడు, ఏది తిన్నా ఏది తాగినా మనం దాన్ని ఎలా తీసుకోవాలి? ఏమండి? యేసయ్య శరీరము, యేసయ్య రక్తము,
అని వాక్యము కూడా పాటలైనా స్తుతులైనా ధ్యానమైనా ఏదైనా సరే మనం అలాగ తీసుకొని మన అనుభవంలోనికి దాన్ని కూడా మనం చేర్చుకున్నప్పుడు యేసయ్య శరీర రక్తము తీసుకున్న యేసు ప్రభు శిష్యులు ఏమైపోయారండి? ఆయన రూపంలోనికి మార్చబడ్డారు. కడగబడటం వల్ల యేసయ్య పాదములు శిష్యులు కడగటం వల్ల మరి వారు యేసయ్య రూపముగా మార్చబడ్డారు. అంతేకాకుండా గురువు శిష్యులు పాదములు కడగారు కదండి. యేసయ్య ఎవరండి? ఏమండి మరి పరమ రక్షకుడు ఏమండి ఆయన. అందుకే మత్తయి సువార్త 20:28 చదువుకుందామండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనంగా తన ప్రాణములు ఇచ్చుటకును వచ్చినని చెప్పారు. చూసారండి యేసయ్య ఎలా ఉన్నారండి? ఇక్కడ పరిచర్య చేశారా, చేయించుకున్నారా? ఏమండి చేయించుకోలేదు కానీ చేశారు. ఆయన శిష్యులను బోధిస్తూ ఆ బోధ మార్గంలో నడిపిస్తూ ఆయన ఆలోచన అంతా ఏంటనుకున్నారు? ఆయనలాగా మార్చాలి. పరిచర్య చేయటానికే వచ్చారు కానీ పరిచర్య చేయించుకోవటానిక రాలేదు. అందుకే దైవజనులు రాశారు, రోగులను దర్శింపబోవ రోతని అనుకోవద్దు, బాగుపడు పర్యాంతరము కూడా పరిచర్య చేయటం మెప్పు అన్నారు కదండి. రోగులు దర్శించేటప్పుడు మనం ఇసుకోకూడదు. అది మన ఇంట్లో అయినా ఎవరికైనా సరే. అందుకే స్వస్థతి స్థానాలు స్థాపన చేసిన పాపులకి రక్షణ, రోగులకి స్వస్థత అన్నారు కదండి. పాపులకి రక్షణ వస్తుంది, రోగులకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. అందుకే రోగులు దర్శింపబావ రోతని అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అంటండి. వాళ్ళు బాగుపడి పర్యాంతరము కూడా ఎవరి గురించి అని మన బలహీనత ఉందని తెలిసినప్పుడు వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే విజ్ఞాపన. ఈరోజు బైబిల్ మిషన్ గురించిన విజ్ఞాపన. అందుకే మన తండ్రి గారు భూలోకమంతటినీ కూడా కౌగిలించుకుని అనేకమైన సమస్తమైన ప్రార్థనలు, సర్వములో నీవు సర్వమై ఉన్నావు 3వ పాట, సర్వంశాలు ప్రార్థన. కాబట్టి దేవుని పిల్లారా, అలాంటి దైవజనుల బిడ్డలుగా మనము కూడా ఎదటి వారి క్షేమము మనం కోరుకుంటే మన క్షేమం దేవుడు కోరుకుంటారు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు, మన విమోచకుడు పరిచర్య చేయటానికే వచ్చారు కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. కాబట్టి దేవుని పిల్లారా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆ శిష్యులను ఎలా మార్చాలనుకున్నారు? ఏమండి ఆయన రూపముగా మార్చేశారు, ఆయనలో స్వరూపముగా మార్చేశారు. అంతేకాకుండా వారిని ఏం చేయాలనుకున్నారు? మరి ఎఫెసీ 5:27 చదువుకుందామండి. పురుషులారా 5:27 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను చాలండి. చూసారా? యేసు ప్రభు గారు శిష్యుల పాదములు కడిగి వారిని ఏమండి 12 మందిని ఎంతమంది చేశారండి? ఏమండి 70 మందిని, 120 మందిని. ఏమండి పేతురు గారు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నారు. ఆ రూపము ఆయన శరీరము తీసుకున్నాక ఆయన ఆత్మ వారిలోనికి వచ్చి మేడగదిలో ఆత్మను పొందుకున్న తర్వాత ఒక్క ప్రసంగం చేసిన పేతురు గారు ఎంతమందిని మార్చేశారండి? 3000 మందిని మార్చేశారు కదండి. వారు ఎలా ఏమైపోయారు? గొప్ప సంఘం అయిపోయారు. మరి ఇంకో చోట ప్రార్థన చేయక మరి ప్రసంగం చేయక 5000 మందిని మార్చేశారు. కడగబడటం వలన దేవుళ్ళు వారికి ఏమి కలిగింది? ఏమండి భాగస్థం కలిగింది కదండి. వారు పాలి భాగస్థులు అయ్యారు. యేసు ప్రభు గారు కూడా 33.5 సంవత్సరాలు మరి పగలంతా కూడా బోధ చేసి రాత్రంతా కూడా తండ్రితో విజ్ఞాపన చేసేవారై ఉన్నారు. అంతేకాకుండా బోధ అంతా కూడా ప్రజలందరికీ చెప్పి పరలోక మర్మములు శిష్యులకు చెప్పారు.
ఏంటండి పరలోక మర్మములు చెప్పారంటండి. వాదేమో అందరికీ, మర్మములేమో శిష్యులకు చెప్పారు. అందుకే వారు ఏమైపోయారు ఏమండి 3000 మందికి అయిపోయారు, 5000 మందికి అయిపోయారు. భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారా అన్నట్లుగా అయిపోయారు కదండి. శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టుకుంటువాడు ఏమన్నారు, ఎండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగేది నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామమున నువ్వు నడు అన్నారు. అంతే నడిచారా లేదా? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యలో నుంచి వచ్చింది. కాబట్టి దేవుని పిల్లరా, వారు కడగబడటం వల్ల, యేసయ్య వారి పాదములు కడగబడటం వల్ల వారు యేసయ్య శక్తిని పొందుకున్నారు, యేసయ్య బలమును పొందుకున్నారు, యేసయ్య ఆత్మను పొందుకున్నారు. యేసయ్య సర్వశక్తి గల నీడలో వేరుగారు పెంపాలింప చేశారు కనుక వారు యేసు రూపము కలిగి జీవించారు కనుక యేసు కొరకు అర్ధసాక్షులు అయిపోయారు. ఏమైపోయారండి? అర్ధసాక్షులు అయిపోయారు. కాబట్టి దేవుని పిల్లారా, మరి కడగబడటం వల్ల యేసయ్య వారి పాదములు కడగబడటం వల్ల వారు దేవుని కొరకు గొప్ప సంఘం అయిపోయారండి. ఆ సంఘం ఎలాంటిదంట? ముడత లేనిదంట, కళంకం లేనిదంట, మచ్చరము లేనిదంట, పరిశుద్ధమైన సంఘముగా వారి శిష్యులు ఏమైపోయారండి? పరిశుద్ధముగా మార్చబడ్డారు. అంతేకాకుండా వాక్యము చేత ఉదక స్నానం చేయబడ్డారంట. దేని చేత అండి? వాక్యము చేత. కాబట్టి దేవుని పిల్లారా, మనము కూడా అలా మారాలన్నదే యేసయ్య ఉద్దేశం కనుక శిల ధ్యాన కూటములో ఉన్న మనము కూడా మన హృదయాలు, మన తలంపులు కడగబడితేనే కానీ శిష్యుల రూపం మనలోనికి, యేసయ్య రూపం శిష్యులోనికి వచ్చినట్లుగా యేసయ్య రూపం మనలోనికి రావాలంటే మనము కూడా యేసయ్య రక్తములో పాలి భాగస్థులం అవ్వాలి, కడగబడిన వారముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, కళంకం లేని వారుగా ఉండాలి. ఏమంటే దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన వారముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి అన్నదే ఆయన కోరిక, ఆయన ఉద్దేశము. కాబట్టి దేవుని పిల్లలారా, మరి మనము దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మరి పరిశుద్ధమైన సంఘముగాను, నిష్కళంకమైన సంఘముగాను మరి మనం ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని కూడా గొప్ప బిడ్డలుగా చెయ్యాలని ఎంతో ఆశపడుచు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి పాదములు కడుగుట చూసుకున్న మనమే వస్త్రము గురించి చూసుకుందామండి. పై వస్త్రము తీసివేసి తరువాత ఆయన మరలా కూర్చున్నారు. వస్త్రము అనగా మరి స్వస్థపరిచే వస్త్రము. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనములో మనం చూసుకున్నట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్త స్రావము గల రోగి మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెకి ఏం కలిగిందండి? స్వస్థత కలిగింది. ఆయన వస్త్రములో ఏముంది? ఏమండి? స్వస్థత ఉంది. యేసయ్య వస్త్రం ఎలాంటిది? స్వస్థపరిచేది. అవునా కాదండి? ఏమ్మా, స్వస్థత ఉంది ఆయన వస్త్రంలో? ఏమంటే ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నేను ఏమవుతాను? స్వస్థత పొందుతాను అనుకున్నది. కాబట్టి ఆయన గొప్ప జనసమూహంతో వస్తున్నప్పుడు ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయి ఆమె ఏమైపోయిందండి? స్వస్థపరచబడింది. ఆ వస్త్రము పేరే స్వస్థపరిచే వస్త్రము. ఏంటండి? స్వస్థపరిచే వస్త్రము. ప్రభు వస్త్రం ఎలాంటిదండి? స్వస్థపరిచే వస్త్రము. కాబట్టి దేవుని పిల్లవారా, 2వ వస్త్రం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14 వరకు చూసినట్లయితే దాని నడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల ఆ ప్రకారం లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుణములను కనపడి వీరందరినీ వేరు చేశాను. అప్పుడు ఎలీషా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఎలీషా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు
దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యార్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఎలీషా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని పట్టగా అది అటు ఇటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. చాలండి. ఈ వస్త్రం పేరు ఆత్మనిచ్చు వస్త్రము. ఏంటండి? ఆత్మనిచ్చు వస్త్రము. ఏలియా గారి దుప్పటి ఎలీషా గారికి ఏమి ఇచ్చిందండి? 2 అంతల ఆత్మను ఇచ్చింది కదండి. ఆయన ఏలియా గారు ఎలాంటి వారు? అగ్ని వంటి వారు, రోషము గల ప్రవక్త కదండి. బయలు దేవతలు పిలిచిన ఆయన. కాబట్టి దేవుని పిల్లరా, రోషము కలిగిన ప్రవక్త దగ్గరున్న ఎలీషా గారు మరి ఆయన ఆత్మలో 2 అంతల పాళ్ళు పొందుకున్న ఆయన. కాబట్టి ఈ వస్త్రము పేరు ఆత్మనిచ్చు వస్త్రము. ఇచ్చిందా లేదండి? ఏలియా గారు అగ్ని రథం వచ్చింది, అగ్ని ఎక్కేశారు. అగ్ని వంటి వారికి ఏమొచ్చిందండి? అగ్ని రథమే వచ్చింది. కాబట్టి దేవుని పిల్లారా, ఈ లోకములో ఏర్పాటు బైబిల్ మిషన్ బిడ్డలుగా ఉన్న మనము, సన్నిధి చేయించున్న మనము, ఎవరి పాటలు పాడుచున్న మనము, వాక్యము చదువుచున్న మనము, వాక్యమును బోధిస్తున్న మనము, వాక్యాన్ని ధ్యానం చేయించున్న మనము, మన ఆత్మీయ స్థితి ఎలాంటిదో అలాగే ఆ పరలోకములో ఉన్న దీవుళ్ళు కూడా అలాగే మనకు వస్తాయి. అగ్ని వంటి మరి ఏలియా గారికి అగ్నిలాగానే బ్రతికారు. వారి జీవితం అంతా అగ్నిలాగానే పనిచేశారు కనుక, అగ్ని వంటి ఆత్మ ఆయనలో ఉంది కనుక ఆయన వారికి ఏమొచ్చింది? పరలోకము నుండి ఏమండి మరణము లేకోకుండానే ప్రాణముతోనే అగ్ని రథం ఎక్కి వెళ్ళిపోయారండి. కాబట్టి దేవుని పిల్లారా, ఎలీషా గారు మరి ఆ దుప్పటిని తీసుకొని యార్దాను నదిని కొట్టగా యెహోవా ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దుప్పటిని తీసుకుని యార్దాను నదిని కొట్టగా అది ఏమైపోయిందండి? 2 పాయలుగా అయిపోయిందంట. 6 నేలపైన నడిచి ఆయన ఆవలికి వెళ్ళారంట. చూసారంటే మరి దేవుని పిల్లలమైన మనము కూడా మరి దేవుని శక్తి కలిగి ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని బలము పొందుకునే వారముగా మరి దేవుని బిడ్డలుగా మరి దైవజనుల బిడ్డలుగా ఏర్పాటు బిడ్డలుగా మరి మనము కూడా ఇలాంటి స్థితి కలగాలని ఆత్మనిచ్చే వస్త్రం అని ఈ వస్త్రానికి పేరు పెట్టి ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి 3వ వస్త్రం చూసుకున్నట్లయితే ఉల్లాస వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చూసుకుందామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. చూసారండి, సియోనులో దుఃఖించి వారికి కొరకు దేవుడు ఏమిచ్చారంటండి? ఉల్లాస వస్త్రం ధరింప చేయడానికి వచ్చారండి. కాబట్టి దేవుని పిల్లరా, మరి దుఃఖముతోనూ బాధతోనూ కష్టముతోనూ వ్యాధితోనూ ఏమండి దేవుని సన్నిధికి వచ్చే వారికి దేవుడు ఏమిస్తారంటండి? ఏమండి ఉల్లాస వస్త్రం ఇస్తారంట. దేవుని సన్నిధికి వెళ్ళాను, నా మనసు ఎంతో తేలికగా ఉంది, నా మనసులో ఉన్న బరువంతా కూడా దిగిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యం చదివాను, దేవుని వాక్యం విన్నాను, దేవుని ప్రకారంగా మనం నడిచినప్పుడు మనకి దేవుడు ఏమిస్తారంటండి? ఉల్లాస వస్త్రమును ధరింప చేస్తారంట. మరి కాబట్టి దేవుని పిల్లరా, ఆ వాక్యమును మనము ధరించుకున్నప్పుడు, వాక్యమైన వస్త్రమును ధరించుకున్నప్పుడు, ఆ వాక్యమైన పలకమే హృదయమైన పలక మీద వాక్యమును మనం ధరించుకున్నప్పుడు మన మనసుకి ఏం కలుగుతుందండి? ఉల్లాసమే కలుగుతుంది, సంతోషమే కలుగుతుంది. కాబట్టి దేవుని పిల్లారా, ఉల్లాస వస్త్రము ధరించుకోవాలంటే అనుదినము కూడా మనం దేవుని వాక్యమును పఠించాలి, చదవాలి, ధ్యానించాలి. యేసుప్రభు శిష్యులు ఎలా ధరించుకున్నారో శరీర రక్తాల ద్వారా, వాక్యము ద్వారా మనము కూడా అనుదినము కూడా ప్రభువారిని మనము ధరించుకున్నప్పుడు మన ఆత్మలకు ఏం కలుగుతుంది? ఉల్లాసం కలుగుతుంది. కాబట్టి దేవుని పిల్లారా, ఈ వస్త్రం పేరు ఉల్లాస వస్త్రము. అంతేకాకుండా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. చూసారండి, స్తుతి వస్త్రము. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము కావాలంటే మనం ఏం చేయాలండి? అండి అనుదినము కూడా స్తుతి చేయాలి. ఏం చేయాలండి? స్తుతి చేయాలి.
స్తుతి చేయరండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయరండి స్తుతుల వెనుక స్తుతులు చేయ స్తుతి కృతజ్ఞత గురును మది కడకు మోక్షంబు తట్టు మళ్ళినప్పుడు వెళ్ళగలము స్తుతి చేయరండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయరండి ఇక్కడ స్తుతి సాగదు మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును ఇక్కడనే స్తుతి చేయసాగు ఎంతయును యత్నము చేసి ఎక్కడ లేనట్టి శ్రమలు మోక్షమోక్షరైపోవు స్తుతి చేయాలండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయాలండి. చూసారండి, స్తుతి చేయటం వల్ల ఎక్కడా లేనట్టి శ్రమలు ఏమైపోతాయంట? మొక్క మొక్కలు అయిపోతాయంట. అది మొక్క మొక్కలు అయిపోవాలంటే శ్రమలు మనం ఏం చేయాలి? స్తుతి చెయ్యాలి. స్తుతి చేయటం వల్ల మన శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి, మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మనకున్న రోగములన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే దైవజనులు అన్నారు, రోగములోనంట రాగం తీస్తే రోగాలన్నీ కూడా పోతాయంట. రాగం ఏంటండి? పాటలు పాడాలి కదా. కాబట్టి మన దైవజనులు జనుకులు ఆత్మీయంగా మరి దేవుడు అందించగా రాసిన పాటలు కనుక అవి మనం పాడుకుంటే మనలో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి. మనలో ఉన్న రోగాలు పోవాలంటే మనం రాగాలు తీయాలి. కాబట్టి దేవుని పిల్లరా, బాధలు ఎందుకు కూడా బోధ చెయ్యాలి. ఏంటంటే బాధలు ఎందుకు కూడా బోధ చేసినట్లయితే మనలో ఉన్న జీవం ఏమవుతుందంటే ప్రసంగం విన్నను మరి చెప్పులను మన ఆత్మ రోజు రోజుకి ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. కాబట్టి దేవుని పిల్లరా, మరి స్తుతి చేయటం వల్ల మన ఆత్మకు ఏమొస్తుందంటే సంతోషం వస్తుంది. మన భారాలన్నీ కూడా పోతాయంట కదండి. మన భారాలన్నీ కూడా మరి మత్తయ్య గారంట, ప్రయాసపడి భారము సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానండి. మనకు అన్నీ కూడా భారాలే కదండి. మన సంసారం బట్టి, బిడ్డల బట్టి, లోకమును బట్టి అన్ని భారాలు అనుకుంటా, కానీ అసలైన భారము మనకు ఒకటి ఉన్నదని మనం అస్సలు గ్రహించు కదండి. దేవుని స్తుతించటం అలా చేసినప్పుడు మనకున్న భారాలన్నీ కూడా పోయి మనకి ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. మరి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం మనకు అనుగ్రహించబడుతుంది. శక్తిమంతుడైన దేవుడు యోధ అనగా ఏంటంటే స్తుతి. కాబట్టి దేవుని పిల్లలారా, మరి స్తుతి చేస్తే మన స్థితిగతులన్నీ కూడా మారుతాయి అన్నమాట. మన స్థితి మారాలంటే మనం ఏం చేయాలి? స్తుతి చేయాలి. స్తుతిని కూడా వస్త్రముగా మనము ధరించుకోవాలి. అనుదినము కూడా ఏ పని చేసినప్పుడు కూడా మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుని పిల్లరా, మరి ఈ వస్త్రం పేరు స్తుతి వస్త్రం అన్నమాట అండి. మరి 4వ వస్త్రం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 52:1 మనం చూసుకుందామండి. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, ఈ సుందర వస్త్రమును ధరించుకొని ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను ఈ లోపలికి రాడు. చాలండి, చూసారండి. ఈ వస్త్రం పేరు సుందర వస్త్రము. ఏంటండి? సుందర వస్త్రము. సువార్త వారు ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. మరి అలాగున సువార్త ప్రకటించడం వల్ల మనకి ఏమి కలుగుతుందంట? ఏమండి? సుందర వస్త్రములు ధరించుకుంటామంట. అందుకే సుందర వస్త్రము ధరించుకొనము, లెమ్ము బలం తెచ్చుకొనము. మన బలము కావాలంటే ఏం కావాలండి? ఏమండి? దేవుని వాక్యమును మనము అనుదినము కూడా మరి
మరి పఠించే వారమై ఉండాలి, చదివే వారము, ధ్యానించే వారమై ఉండాలి. ఆ వాక్యమును ధరించుకుంటే మనకి ఏం కలుగుతుంది? సుందరత్వం కలుగుతుంది. యేసయ్య రూపము శిష్యులు పొందుకున్నట్లుగా ఏమంటే మన రూపము మనలో ఏం కలుగుతుంది? ఆయన రూపం మనలోకి వచ్చేసినప్పుడు మన సుందరత్వము పొందుకునే వారముగా మనము ఉంటాము. కాబట్టి వస్త్రము పేరు సుందర వస్త్రము. కాబట్టి దేవుని పిల్లారా, మరి ఇంకో వస్త్రం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 59:18 వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 59:18. ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన శత్రువులకు రౌద్రము చూపును. చాలండి. కాబట్టి దేవుని పిల్లరా, మరి ఈ వస్త్రము పేరు ప్రతి దండన వస్త్రము. ప్రతి దండన మరి వస్త్రము ధరించుకోవాలంటే, శత్రువుని ఎదుర్కొనే వారముగా మనం ఉండాలంటే ప్రతి దండనని వస్త్రము మనము ధరించుకోవాలి. కాబట్టి దేవుని పిల్లారా, ఇలాగున మరి మనము ప్రభువారు పై వస్త్రమును తీసివేసి మనకు చూపించినట్లుగా వారు స్వస్థపరిచే వస్త్రాన్ని ఇచ్చారు, ఆత్మ వస్త్రములు ఇచ్చారు, ఉల్లాస వస్త్రములు ఇచ్చారు, స్తుతి వస్త్రములు ఇచ్చారు, మరి సుందర వస్త్రములు ఇచ్చారు, ప్రతి దండన వస్త్రములు ఇచ్చారు. కాబట్టి దేవుని పిల్లారా, మరి ప్రకటన గ్రంథము 16:16 ఒకసారి చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 16:16. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. ఏంటండి ఈ వస్త్రం పేరు? మెలకువగా ఉండి మన వస్త్రమును కాపాడుకోవాలంట. రక్షణ వస్త్రం. ఏంటండి? రక్షణ వస్త్రం. మెలకువగా లేకపోతే దొంగ ఏం చేస్తాడు? దోచుకుని వెళ్ళిపోతాడు కదండి, పట్టికి వెళ్ళిపోతాడు. విశ్వాసములైనా, ఆత్మలైనా, పాటలైనా, ప్రార్థనలైనా, దేనిలైనా సరే మనము అశ్రద్ధగాను, అభినమ్మగాను, అవిశ్వాసముగాను, చల్లారిపోని స్థితిలో మనం ఉన్నామనుకోండి, దొంగ వస్తాడు, ఏం చేస్తాడు? దోచుకెళ్ళిపోతాడు. అందుకే మెలకువగా ఉండి మనం ఎలా ఉండాలి? మన వస్త్రమును కాపాడుకోవాలి. ఇది రక్షణ వస్త్రము. కాబట్టి దేవుని పిల్లలారా, మరి మనము మెలకువగా ఉండి దేవునిలో అనుదినము కూడా దేవుని వాక్యమును మనం చదివినట్లయితే, దేవుని వాక్యమును మనం పఠించుకున్నట్లయితే, దేవుని వాక్యములో మనం అనుదినము కూడా చదివి ధ్యానించి మనం ఆయన వాక్యమును మనం ధరించుకున్నట్లయితే మనకు ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. రక్షణ వస్త్రమును మన ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చిన రక్తము కాచి మనల్ని రక్షించుకొని రక్షణ వస్త్రం ఇచ్చారు కనుక దాన్ని మనం మెలుగుగా ఉండి కాపాడుకోవాలి. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 5:10 చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 6:10 అండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబోవు వారి సహదోసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించుకోవాలని వారితో చెప్పబడెను. చాలండి. మళ్ళీ ప్రకటన గ్రంథము 7:14 ఒకసారి చదువుకుందామండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. చాలండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటండి? మహాశ్రమల నుంచి వచ్చేవారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వచ్చేవారంటండి. మరి గొర్రెపిల్ల రక్తములో శిలువ ధ్యాన కూటములో ఉన్న మనము కూడా గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఏం చేయాలంటండి? ఉతుక్కొని తెలుపు చేసుకోవాలంట. కాబట్టి తెల్లని వస్త్రము రాత్రి విన్నాము కదా మనము, ధవళ వస్త్రం అనగా తెల్లని వస్త్రము. ఇలాగన వీళ్ళందరూ కూడా పరలోకములో బలిపీఠము క్రింద ఆత్మలు, హతసాక్షి అయిపోయిన ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయంటండి. నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చక ఉందువు అని ప్రార్థన
చేసింది. వారికి స్వయముగా ప్రభువే మహిమ వస్త్రం ఇస్తారంట. ఏమిస్తారంటండి? మహిమ వస్త్రం ఇస్తారంట. కాబట్టి దేవుని పిల్లలారా, మరి గొర్రె పిల్ల రక్తములో కడగబడిన మనము మహిమ వస్త్రములు, రక్షణ వస్త్రములు కాపాడుకోవాలి. గొర్రె పిల్ల రక్తములో కడగబడిందే రక్షణ వస్త్రము. ఆ రక్షణ వస్త్రం మనం కాపాడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ మనకి ఏమి ఇస్తారంటే మహిమ వస్త్రం ఇస్తారంట. కాబట్టి దేవుని పిల్లలారా, మరి శిలువ ధ్యాన కూటములో ఉన్న మనము మరి వస్త్రములను కాపాడుకున్నప్పుడు మరి మనము ఎంతో దీవెన పొందుకుంటాము. అంటే మూడో మాట మనం చూసుకున్నట్లయితే పాదములు కడుగుట, వస్త్రము గురించి విన్నా మనమే. బోధకుడు యేసు ఎవరంటండి? మంచి బోధకుడు. 12వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయంలో ఆయన ఏం చేశారండి? బోధ చేశారు. ఎవరు ఎదుట? ఏమంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎదుట, సద్దుకైలు ఎదుట, పరిచర్యలు ఎదుట కదండి. ఏమంటే అన్ని జ్ఞానము తెలిసిన వారు ఎదుట. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చేసింది జ్ఞానము కనుక ఈ లోక జ్ఞానం ఆయన ఏమి కూడా చేయలేకపోయింది. 12వ సంవత్సరంలోనే యెరూషలేము దేవాలయంలో యేసయ్య ఏం చేశారండి? బోధ చేశారు చిన్నతనంలోనే. మరి మన దైవజనులు కూడా 12వ సంవత్సరంలోనే మరి ఒక ఇంట్లో అయ్యగారు ఉండగా మరి ఒక ఆయన వచ్చేవారంట, పిలిచేవారంట దేవదాసు 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 అని. మరి 2 సార్లు కూడా అలాగే వచ్చి పిలిచారంట. అప్పుడు అయ్యగారు ఆ టైంలో ఇంట్లో లేరంట. మరి అయ్యగారు అక్క ఎవరు వచ్చి అయ్యా ఆయన లేరన్నప్పుడు మీరు ఎవరండి, ఏం చెప్పాలనేసి అంటే నా పేరు వాక్యము అనేవారంట. ఏంటంటే వాక్యము. వాక్యం అనగా ఎవరు? మనం చదువుకున్నాం ప్రభువే కదండి. వాక్యం అనగా ఎవరు? ప్రభు. అలాగనే 12వ సంవత్సరంలో అయ్యగారిని కూడా దేవుడు పిలిచారు, పలకరించారు, మాట్లాడారు. కాబట్టి దేవుని పిల్లారా, యేసు ప్రభువారు కూడా మరి 12వ సంవత్సరంలో మరి యెరూషలేము దేవాలయంలో మంచి బోధకుడిగా బోధించారు. కాబట్టి దేవుని పిల్లారా, అంతేకాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయములో మరి కొండ మీద ప్రసంగం చేస్తారు కదండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఆ కొండ పేరు ధన్యతల కొండ, ప్రసంగాల కొండ, బోధనల కొండ అని పేరు పెట్టారు. కాబట్టి దేవుని పిల్లారా, మరి మంచి బోధకుడుగా అయ్యగారు మరి యేసు ప్రభు అంటారు, ఈ పేరు మీరు ఇలాగ పిలవటం వల్ల నాకు ఇష్టమే అంటూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లారా, మంచి బోధకుడైన యేసయ్య బిడ్డలుగా మరి మనము కూడా ఏమవ్వాలి? మంచి బోధన వినాలి, మంచి బోధ కూడా చెయ్యాలి. కాబట్టి మరి బోధనల కొండ మరి శోధన చేయించువారు ధన్యులు. మరి చేయించాలంటే మనం ఏమవ్వాలి? వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనం ధన్యత పొందుకుంటాము. కాబట్టి దేవుని పిల్లారా, మొదటి మాట ఏంటండి? ప్రభు పాదములు కడిగిన శిష్యులు ఎలాగయ్యారు? యేసయ్యలాగా మారిపోయారు. కాబట్టి వారు దేవుని కొరకు ఏమైపోయారు? అర్ధసాక్షులు అయిపోయారు కదండి. యేసు స్వరూపము పొందుకొని, ఆత్మను పొందుకొని భూలోకమునే తల్లబిందులు చేసేశారు. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టేశారు. ప్రభు కొరకు అర్ధసాక్షులు అయిపోయారు. ప్రభు కొరకు గొప్ప సంఘముగా మారిపోయారు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము కూడా అలా మారాలన్నదే దేవుడు పరలోకములో నుంచి బైబిల్ మిషన్ దైవజనులు మనకు అందించారు. సన్నిధి సంపదని ఇచ్చారు, సన్నిధి సాన్నిధ్యం ఇచ్చారు, సన్నిధి సహవాసం ఇచ్చారు. కనుక మనము కూడా అలాగా యేసుప్రభు శిష్యుల వలె ఉండాలన్నది ఆయన కోరిక. ఆయన మన కొరకు మరి సిద్ధపరిచిన పరలోక పట్టణమును చేరుకోవాలనేది ఆశ కదండి. మరి 12 మంది కూడా అలాగ పనిచేసి ఎక్కడ ఉన్నారు? ఏమండి? పరలోకములో 12 గుమ్మాలకి 12 ముత్యములుగా వెలుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు చిన్న శిష్యుడు. ఏమండి? ఆయన కష్టంలోను, ఆయన బాధలోను, ఏమండి అన్ని విషయాల్లో కూడా సిలువను మరి అంట పెట్టుకుని ఉన్నారు. యేసుప్రభు గారిని ఎవ్వరూ విడిచుకోలేదు కనుక జరగబోయే సంగతులను యోహాను గారికి ఆత్మ వశములోనికి, పద్మాసు దీపంలోని యోహాను గారిని పరలోకము తీసుకువెళ్ళి జరగబోయే అంతా చూపించి ప్రకటన గ్రంథము రాయించారు. కాబట్టి దేవుని పిల్లారా, ఎవ్వరికి లేని ధన్యత బైబిల్ మిషన్ బిడ్డలమైన మనకు కూడా ఇచ్చారు. ఎవరెందుకు? ప్రకటన గ్రంథం చదవటానికి, వివరించటానికి, ధ్యానించటానికి. ఎవరు చెప్పగలరు? ప్రకటన గ్రంథం జోలికి ఎవ్వరూ వెళ్ళలేరండి. సాతాను వెళ్ళనివ్వదు. పరమగీతము ప్రకటన గ్రంథం ఏర్పాటు బైబిల్ మిషన్ బిడ్డల దేవుడిచ్చిన గొప్ప ధన్యత వరము. కాబట్టి దేవుని పిల్లారా, ఇలాగున మరి మనము కూడా
యేసు రక్త శిల్వ ధ్యాన కాలంలో ఉన్న మనము కూడా ఆయన రూపము పొందుకోవాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, మరి పాదములు కడగబడిన శిష్యులు ఎలాగునా మరి దేవుని సన్నిధిలో ఆయన రూపము ధరించుకుని ఆయన బిడ్డలుగా మరి జీవించి ఆయన కొరకు హతసాక్షులు అయిపోయారు. మంచి బోధకుడైన యేసయ్య బోధలు విని ఆయన శిష్యులు కూడా మరి నాకంటే మీరు మంచి గొప్ప కార్యాలు చేస్తారు అన్నారా లేదండి? గురుడు మించిన శిష్యులు అవుతారన్నారా అనలేదా? నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారన్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? నాకంటే మీరు గొప్ప పని లోకంలో చెయ్యాలి అన్న ఉద్దేశమే కనుక ఎప్పుడు కూడా దేవుని మనసు కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా అలా కోరుకుంటారండి. కాబట్టి దేవుని పిల్లారా, ఆయన మంచి మనసు కలిగిన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆనాడు శిష్యులు కూడా అదే చెప్పారు. తండ్రితో అంటారు యోహాను సువార్తలో, తండ్రి నాకు ఎట్టి మహిమను మీరు అనుగ్రహించారో అట్టి మహిమనే శిష్యులైనట్టు వారు కూడా మీరు ఇవ్వండి. అందుకే మీ హృదయములు కలవరపడలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనుండు స్థలంలో మీరుండు లాగన నేను తండ్రి కూడా భాషను విజ్ఞాపన చేసి మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళిచున్నాను అన్నారు. కాబట్టి దేవుని పిల్లారా, ఇంటి గొప్ప భాగ్యము పరమ తండ్రి మనకు అనుగ్రహించారు కనుక ఈ రాకడ కాలములో దైవజనుల ద్వారా మనకు అనేకమైన పాటలు, అనేకమైన మాటలు, అనేకమైన బోధలు దేవుడు ఎన్నో వినిపించుతూ ఉన్నారు కనుక మరి పాదములు కడిగిన శిష్యులు ఎలాగో ఆయన రూపం ధరించుకుని ఆయన కొరకు పనిచేశారు. మరి ఆయన వస్త్రము, ఆత్మ వస్త్రమును, వాక్యమైన వస్త్రమును శుద్ధ వస్త్రముగా మనం మార్చుకొని ఆయన రూపము ధరించుకొని ఆయన వలె మంచి బోధ విని ఆయన వలె మనం మంచి బోధకులుగా మారి అనేక మందిని శిష్యులుగా మార్చి మనము మారి అనేక మందిని మార్చుకున్నట్లయితే మనకు కూడా దేవుడు పరలోకములో గొప్ప ధన్యతలు ఇవ్వనై ఉన్నారు కనుక అట్టి ధన్యత పరమ తండ్రి మనందరూ కూడా దయచేసి దీవించును గాక. చిన్న